తిరుపతి నగరంలో ఎమ్మెల్యే గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. ఆయనకు సమీక్షలు చేయడానికి సమయం లేకపోవచ్చు, ఓపిక లేకపోవచ్చు. అయినప్పటికీ ఆయనకున్నటువంటి పరిస్థితులను ఆధారంగా ఆయన స్వయంగా పాల్గొనడం సమంజసంగా ఉంటుంది తప్ప, తమ పిల్లల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని ఇట్లాంటి వాళ్ళని అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ప్రోటోకాల్ నియమాలకి భిన్నంగా వ్యవహరిస్తూ, లేదంటే ఇప్పుడు కొత్తగా మళ్ళా ఒక పెత్తనం చేయడానికి కొన్ని శక్తులుగా తయారయ్యి రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు. అది గత 5 ఏళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజానీకం ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారుల సమక్షంలో అధికారులందరినీ కూర్చోబెట్టి సమీక్షలు చేసే అధికారం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధికి ఉంటుంది తప్ప వారి బంధువులకో స్నేహితులకో ఉండదు. దీన్ని గుర్తిరిగి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.